హర హర మహదేవ శంభో శంకర నమశివాయ. జూన్ 18 బుధవారం 2025 రాశి ఫలాలు ఇప్పుడు మనం చూద్దాం. ఏ రాశికి ఎలా ఉంటుంది, ఈరోజు ఏ రాశి ఎలాంటి పరిహారాలు చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయనేది తెలుసుకుందాం. అయితే మేషరాశి వాళ్ళకి అలాగే కొన్ని రాశుల వాళ్ళకైతే అద్భుతమైన గడియలు ఉంటాయని చెప్తూ ఉన్నారు. వాటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో ముందుగా మన ఛానల్లో ఎవరైనా చూడకపోతే ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఆధ్యాత్మిక విషయాల గురించి తెలుసుకోండి. ముందుగా మేషరాశి విషయానికి వస్తే ఎన్నెన్నో మీ భుజస్కంధాలపైన ఈరోజు ఆధారపడి ఉంటాయి. మీరు సరైన నిర్ణయం తీసుకోవడానికి మీకు మనసు అతి స్పష్టంగా ఉండటం అవసరం. మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్తు ఆర్థికాభివృద్ధి కొరకు సమాలోచనలు చేస్తారు. పిల్లలు మరింత శ్రద్ధను డిమాండ్ చేస్తారు, కానీ వారు మంచి సహాయకరంగాను జాగ్రత్తగాను కెరియర్ పరంగాను బాగా ఉంటారు. ప్రతిసారి మీ ప్రేమను చూపించడం సరైన పద్ధతి కాదు. కొన్నిసార్లు ఇది మీ సంబంధాన్ని దెబ్బతీస్తుంది. మీ హృదయ స్పందనలు కూడా మీ భాగస్వామి గుండె చప్పులతో సరిసమాన వేగంతో ప్రేమ సంగీతాన్ని వినిపిస్తూ ఉండే రోజు అవుతుంది. బయట ఊరికి ప్రయాణం మీకు సౌకర్యవంతంగా ఉండదు, కానీ ముఖ్యమైన పరిచయాలు ఏర్పరచుకోవడంలో ఉపకరిస్తుంది. చాలా సాధారణమైన రోజుల తర్వాత ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామి అద్భుతంగా గడుపుతారు. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మొక్కలకు నీరు పోయండి, అంత మంచి జరుగుతుంది. ఈరోజు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి చాలా బాగుంది. ఇక వృషభ రాశి విషయానికి వస్తే స్నేహితులు మీకు సపోర్టివ్గా ఉండి మీకు సంతోషాన్ని కలిగిస్తారు. చికాకును, అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం అందటంతో ముగింపుకొచ్చేలాగుంటుంది. వ్యక్తిగత విషయాలను పరిష్కరించడం పట్ల ఉదారంగా ఉండండి, కానీ మీరు అభిమానించి ప్రేమించేవారు మీ పట్ల శ్రద్ధ చూపే వారితో పరుషంగా మాట్లాడి నొప్పించకుండా మాటపై అదుపు ఉంచుకోండి. కొంతమందికి కొత్త రొమాన్స్లు తప్పవు. మీ జీవితంలోనూ ప్రేమ వెల్లివిరుస్తుంది. మిమ్మల్ని దగ్గరగా పరిశీలించి చూసేవారికి కుతూహలాన్ని కలిగించేలాగా మీ స్టైలు, అసమాన రీతిలో పనిచేసే తీరును, మీ పని నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి కొత్త చిట్కాలు, టెక్నిక్లను అవలంబించండి. ఈరోజు మీ కుటుంబంలో చిన్నవారితో మీరు మీ యొక్క ఖాళీ సమయాన్ని వాళ్ళతో మాట్లాడటం ద్వారా సమయాన్ని గడుపుతారు. మీ జీవిత భాగస్వామి ఈరోజు మీలోని అన్ని గొప్ప గుణాలను ఎంతగానో పొగడడం, మీకు మరోసారి పడిపోవడం జరుగుతుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం స్త్రీలను దెబ్బతినకుండా గౌరవించడం నేర్చుకోండి. కుటుంబ జీవితం అనేది బాగుంటుంది. ఈరోజు ఆరోగ్యం, సంపద, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకు బాగుంటుంది. కుటుంబం విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక మిథున రాశి విషయానికి వస్తే ప్రయోజనకరమైన రోజు అవుతుంది. దీర్ఘకాలపు అనారోగ్యం నుండి మీకు విముక్తి పొందుతారు. ఎవరైనా ఇతరుల దగ్గర నుండి అప్పు తీసుకున్నట్లయితే వారికి ఎటువంటి పరిస్థితులు వచ్చినా తిరిగి చెల్లించవలసి ఉంటుంది. ఇది ఆర్థిక పరిస్థితిని నీరసపరుస్తుంది. మీ అతిథుల పట్ల కఠినంగా ఉండకండి. అది మీ కుటుంబ సభ్యులను నిరాశపరచడమే కాదు, బంధుత్వాలలో అఘాతాలను సృష్టిస్తుంది. ఈరోజు గుడ్డి ప్రేమను సాధించగలుగుతారు. ఎవరైతే ఇంకా ఉద్యోగం రాకుండా ఉన్నవారున్నారో ఈ రోజు కష్టపడితే వారికి తప్పకుండా మంచి ఉద్యోగం వస్తుంది. కష్టపడితేనే మీకు ఫలితం ఉంటుంది. ఈ రోజు కారణం లేకుండా ఇతరులతో మీరు వాగ్వివాదానికి దిగకండి. ఇది మీ యొక్క మూడును చెడగొడుతుంది, మీ సమయాన్ని కూడా వృధా చేస్తుంది. మీ జీవిత భాగస్వామి అనుకోకుండానే ఏదో చక్కని పని చేస్తుంది. అది నిజంగా మీకు మరుపురానిదిగా మిగిలిపోతుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఖాళీ మట్టి కుండెను మూతతో సహా ప్రవహించే నీటిలో ప్రవహించేలాగా చేయండి. కుటుంబ జీవితం యొక్క అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. ఈరోజు ఆరోగ్యం, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. సంపద, కుటుంబం, ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే సాధ్యమైతే దూర ప్రయాణాలు మానండి. ఎందుకంటే ప్రయాణం చేయాలి అంటే మీరు మరీ నీరసంగా ఉన్నారు. ఇది మరింత నీరసపరుస్తుంది. రోజులోని 2వ భాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పోస్టు ద్వారా అందిన ఒక వార్త కుటుంబం అంతటికి సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ రోజు మీ ప్రేమ జీవితం రంగులమయంగా ఉంటుంది. అయినప్పటికీ రాత్రి సమయంలో మీరు మీ ప్రేమైన వారితో వాగ్వివాదానికి దిగుతారు. మీ ప్రేమ భాగస్వామి తాలూకు మరో అద్భుతమైన
అద్భుతమైన కోణాన్ని ఈ రోజు మీరు చూస్తారు. ఈ రోజు ప్రారంభం మీకు అలసిపోయినట్టుగా ఉంటుంది. రోజు గడిచే కొద్దీ మీరు మంచి ఫలితాలను పొందుతారు. రోజు చివర్లో మీరు మీ కొరకు సమయాన్ని కూడా కేటాయిస్తారు. ఈ సమయాన్ని మీరు మీకు బాగా దగ్గరి వారిని కలవడానికి వినియోగిస్తారు. మంచి రాత్రి భోజనం, మంచి రాత్రి నిద్ర ఈరోజు మీకు మీ వైవాహిక జీవితానికి మంచిగా ఉంటుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, ఆంజనేయ స్వామి దగ్గర ఉన్న సింధూరాన్ని పెట్టుకోండి, మంచి జరుగుతుంది. ఈరోజు సంపద, కుటుంబం, ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి. ఆరోగ్యం, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక సింహరాశి విషయానికి వస్తే తగువులు మారి ఆ తత్వాన్ని అదుపులో ఉంచుకోండి. ఎందుకంటే అది మీ బంధుత్వాలను శాశ్వతంగా నాశనం చేసేస్తుంది. విశాల దృక్పథం పెంచుకోవడం, ఎవరిపైనైనా వైరాగ్యాన్ని ఉంటే తొలగించుకోవడం మీరు అధిగమిస్తారు. ఈరోజు మూలధనం సంపాదించగలుగుతారు, మొండి బకాయిలు వసూలు చేస్తారు, లేదా కొత్త ప్రాజెక్టుల కోసం నిధుల కోసం అడుగుతారు. పొరుగు వారితో తగాదా మీ మూడ్ని పాడు చేస్తుంది. కానీ మీరు మీ నిగ్రహాన్ని కోల్పోకండి. ఎందుకంటే మీ కోపం అగ్నికి ఆజ్యం పోసినట్టే. మీరు సహకరించకపోతే ఎవరూ మీతో పోట్లాడలేరు. సామరస్య బంధాలను కొనసాగించే ప్రయత్నం చేయండి. మీలెవరికి నచ్చని బట్టలను ధరించకండి, అది అతడిని బాధించవచ్చును. మీ దబాయింపు స్వభావం మీ సహ ఉద్యోగులచే విమర్శలకు గురవుతుంది. మీరు మీ ఖాళీ సమయాన్ని ఏదైనా గుడిలో లేదా గురుద్వారాల్లో ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాల్లో గడుపుతారు. అనవసర సమస్యలకు, వివాదాలకు దూరంగా ఉంటారు. మీ మూడ్ని ఈరోజు మీ జీవిత భాగస్వామి కొన్ని ప్రత్యేకమైన సర్ప్రైజుల ద్వారా చక్కగా మార్చేస్తుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, గొప్ప ఆరోగ్య ప్రయోజనాల కోసం బాదం తినండి. మొత్తం వేరుశెనగలు, శనగలు, నెయ్యి మొదలైన వాటిని తినండి. మతపరమైన ఆధ్యాత్మిక ప్రదేశాల్లో పసుపు గుడ్డను అందించండి, అంత మంచి జరుగుతుంది. ఈరోజు సంపద చాలా అద్భుతంగా ఉంది. ఆరోగ్యం, అలాగే ఉద్యోగం, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక కన్యారాశి విషయానికి వస్తే మీ అంతుపట్టని స్వభావం మీ వైవాహిక జీవితాన్ని నాశనం చేయనివ్వకండి. ఇది తప్పనిసరిగా పాటించండి, లేకపోతే మీరు తర్వాత పశ్చాత్తాపడవలసి ఉంటుంది. ఈరోజు సోమవారం రాక మిమ్మల్ని అనేక ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. సాధారణ పరిస్థితులతో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోకండి. మీ డార్లింగ్ ఇవాళ మీకోసం మీరు తెచ్చే బహుమతులతో పాటుగా కొంతసేపు వస్తారని ఎదురు చూస్తారు. ఈరోజు చేసిన మదుపు బహు ఆకర్షణీయమైన లాభాలను తెస్తుంది. కానీ భాగస్వాముల నుండి బహుశా వ్యతిరేకతను ఎదుర్కొంటుంది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆఫీసులో మీరు పూర్తి చేయని పనులను మీరు మీ యొక్క సమయంను ఈరోజు సాయంత్రం ఆ పని కొరకు వినియోగించవలసి ఉంటుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు చాలా డబ్బునైతే ఖర్చు పెడతారు. కానీ అలా చేయడం ద్వారా మీరు అద్భుతమైన సమయాన్ని అయితే కలిసి గడుపుతారు. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం, ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ఒక ప్రవహించే నదిలో ఒక తుప్పు లేదంటే ఒక ఏదైనా పాడైపోయిన నాణ్యాన్ని వేయండి. ఈరోజు సంపద విషయంలో బాగానే ఉంటుంది. ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళకి కొంచెం పర్వాలేదు. ఆరోగ్యం, ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక తులారాశి విషయానికి వస్తే ప్రతి ఒక్కరూ చెప్పినది వినండి, అది మీ సమస్యలను పరిష్కరిస్తుంది. ఈ రోజు మీ కుటుంబ సభ్యులను బయటకు తీసుకెళ్తారు. వారి కోసం ఎక్కువ మొత్తంలో ధనాన్ని ఖర్చు చేస్తారు. మిత్రులతో గడిపే సాయంత్రాలు సంతోషదాయకమే. దానితో పాటు సెలవులలో ఏం చేయాలో ప్లానింగ్ చేసుకోండి. ఒక రొమాన్స్కి గల అవకాశాలు కనిపిస్తూనే ఉన్నాయి. కానీ స్వల్పకాలికం మాత్రమే. మీరు ఖచ్చితంగా డెలివరీ చేయగలిగిన ఏదైనా పనులు, వాగ్దానాలు ఉంటే అస్సలు చేయకండి. ఇలా చేయటం వల్ల మీకు ఇబ్బందులు వస్తాయి. ఈరోజు మీరు మంచి నవలను కానీ మ్యాగజైన్ కానీ చదువుతూ కాలం గడుపుతారు. పనిలో మీకు ప్రశంసలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం, ఇంటి వద్ద లేదా ఆఫీసుల్లో మంగళ యంత్రాన్ని ఉంచుకోండి. ఇలా చేయడం వల్ల ఉద్యోగం, వ్యాపారం అనేది చాలా అద్భుతంగా అభివృద్ధిలోకి వస్తాయి. ఈరోజు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళకి పర్వాలేదు. ఉద్యోగ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే అసౌకర్యం కలిగి మీకు మానసిక అశాంతి కలిగే అవకాశం ఉంటుంది. కానీ మీ స్నేహితుడు ఒకరు సమస్యలు పరిష్కరించడంలో ఎంతగానో సహాయం చేయడం జరుగుతుంది. టెన్షన్లను వదిలించుకోవడానికి చక్కని మంత్రమైన సంగీతాన్ని వినండి. ఈ రోజు కొంతమంది వ్యాపారవేత్తలు వారి ప్రాణ స్నేహితుడి సహాయం వల్ల ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ఈ ధనం వల్ల మీరు అనేక సమస్యల నుండి బయటపడతారు. అవసరమైతే మీ స్నేహితులు ఆదుకుంటారు. మీ ప్రియురాలి అవకతవకల ప్రవర్తన మీ మూడ్ని అప్సెట్ చేసే అవకాశం ఉంటుంది.
పనులు జరిగే వరకు వేచి ఉండటం మానండి. మీరే అవకాశాలను కొత్త వాటిని వెతికి అందిపుచ్చుకోండి. ఈ రాశికి చెందిన వారు వారి ఖాళీ సమయాల్లో పాత మిత్రులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి తాలూకు కఠినమైన ఇబ్బందికరమైన కోణాన్ని మీరు చూడవలసి వస్తుంది. అది మీకు అసౌకర్యంగా అనిపిస్తుంది. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం, మీ రోజువారీ ఆహారంలో బెల్లాన్ని, కాయధాన్యాల్ని ఎక్కువగా ఉంచుకోండి. ఇది మీ ప్రేమ జీవితాన్ని అయితే మెరుగుపరుస్తుంది. సంపద, కుటుంబం అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ధనుస్సు రాశి విషయానికి వస్తే ఒక ఆధ్యాత్మిక వ్యక్తి మీపై ఆశీస్సులను కురిపించి ప్రశాంతతను కలిగించే రోజు అవుతుంది. డబ్బు విలువ మీకు తెలియదు, కానీ ఈరోజు మీరు డబ్బు యొక్క విలువను తెలుసుకుంటారు. మీ అవసరాలకు కావలసిన మొత్తం మీ చేతికి అందదు. ఇల్లు మారడం ఎంతో శుభకరం కాగలుగుతుంది. మీకు ప్రియమైన వ్యక్తిని ఏమీ కఠినంగా మాట్లాడటానికి ప్రయత్నించకండి, లేకపోతే తర్వాత మీరు విచారించాల్సి వస్తుంది. పని చేసే చోట ప్రత్యేకించి మీరు వాటిని దౌత్యపరంగా పరిగణించకపోతే మాత్రం తాజా సమస్యలు అనేది పుట్టుకొస్తాయి. మీరు ఈరోజు ఇంట్లో పాత వస్తువులు కింద పడిపోవడం చూస్తారు. ఇది మీకు మంచి జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది. ఈరోజు మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య ఒక కొత్త వ్యక్తి సమస్యలు కూడా తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, సన్యాసులకు సహాయం చేయండి. మీ ప్రేమ జీవితంలో ఉపయోగకరంగా ఉంటుంది. ఈరోజు ఆరోగ్యం, కుటుంబం అద్భుతంగా ఉంటుంది. సంపద, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక మకర రాశి విషయానికి వస్తే సరదా కోసం బయటకు వెళ్ళే వారి కోసం సంతోషం, ఆనందం ఉంటుంది. ఈరోజు అప్పు చేసిన వారికి వాటిని తిరిగి చెల్లించేటప్పుడు కొన్ని సమస్యలు అయితే వస్తాయి. ఇంటి విషయాల అన్నింటినీ అత్యవసరంగా పరిశీలించి పరిష్కరించాల్సిన అవసరం ఉంది. సన జీవితం కంటే మిమ్మల్ని ఎక్కువ ప్రేమించే వ్యక్తి కలుస్తారు. మీరు చేసిన పనులకు మరెవరో గొప్ప పేరు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అస్సలు అనుమతించకండి. మీరు మీ ఖాళీ సమయాన్ని ఏదైనా గుడిలో, గురుద్వారాల్లో, ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాల్లో గడుపుతారు. అనవసర సమస్యలకు, వివాదాలకు దూరంగా ఉంటారు. మీ జీవిత భాగస్వామి తాలూకు రొమాంటిక్ భావాల పరాకాష్ఠను ఈరోజు మీరు చవిచూస్తారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, తీపి రొట్టెలను కుక్కలకు తినిపించండి. కుటుంబంలో ఆనందం ఉంటుంది. ఈరోజు ఆరోగ్యం, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. సంపద, కుటుంబం, ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక కుంభరాశి విషయానికి వస్తే మీ శారీరక పటిష్టతకు పనికొచ్చే క్రీడను ఆడటానికి, ఆనందించడానికి అవకాశం ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్తు ఆర్థికాభివృద్ధి కొరకు సమాలోచనలు చేస్తారు. మీకు వెంటనే అవసరం లేని వాటిపై ఖర్చు చేయడం వలన మీ శ్రీమతి అప్సెట్ అవుతారు. మీ లవర్కి ఏమి చేయాలో నిర్దేశిస్తూ ఉంటే ఆమెతో చాలా సమస్య వస్తుంది. మీరుండే చోటుకి మీ పై అధికారిని లేదంటే సీనియర్లను ఆహ్వానించడానికి తగిన మంచి రోజు అస్సలు కాదు. మీరు ఈరోజు మొత్తం మీ రూమ్లో కూర్చొని పుస్తకం చదువుతూ ఉండటానికి ఇష్టపడతారు. అనుకోని అతిథి రాకతో మీ ప్లాన్లన్నీ కూడా పాడవుతాయి. అయినా సరే ఈరోజు మీకు బాగానే గడుస్తుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, కుటుంబ జీవితంలో ఆనందం ఉండటానికి మొక్కల కుండలలో నల్ల లేదంటే తెలుపు చలవరాళ్ళు, గులకరాళ్ళు అనేది ఉంచండి. ఈరోజు ఆరోగ్యం, సంపద అద్భుతంగా ఉంటుంది. కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక మీనరాశి విషయానికి వస్తే ఈరోజు మీలో విశ్వాసం పెరుగుతుంది. అభివృద్ధి తథ్యం. ఆర్థిక స్థితిగతులలో మందకొడి రావడం వల్ల కొంత ముఖ్యమైన పని నిలుపుదల చేయడం జరుగుతుంది. స్నేహితులు, దగ్గరి వారు మీకు తమ సహాయాన్ని, హస్తాన్ని అందిస్తారు. ప్రేమకయ్యే జీవితం కొంత కష్టతరం కావచ్చు. మీ రాశి, నక్షత్ర బలం మీకు బహు అనుకూలంగా ఉంటుంది. అవి అసాధారణ శక్తినిస్తాయి. కనుక మీరు దీర్ఘకాలానికి ప్రయోజనకరంగా ఉండేలాగా తగినట్టుగా ముఖ్యమైన, అతి కీలకమైన నిర్ణయాలను తీసుకోండి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు ఇతరులను కలవాలంటే ఒంటరిగా ఉండేందుకే ఇష్టపడతారు. మీరు ఖాళీ సమయాన్ని ఇల్లు శుభ్రం చేసుకోవడానికి కేటాయిస్తారు. మీ బంధువులు ఈరోజు మీ వైవాహిక జీవితపు ఆనందానికి కొన్ని ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, సంపదలో పెరుగుదల కోసం ఓం అని ఒక 11 సార్లు సూర్యోదయ సమయంలో పఠించడానికి ప్రయత్నించండి. ఈరోజు ఆరోగ్యం, ఉద్యోగం అద్భుతంగా ఉంది. సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి.
ఇది ఇవాల్టి జూన్ 18 బుధవారం 2025 రాశి ఫలాలు. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి పరిహారాన్ని పాటించండి. ఇలా పాటిస్తూ మీరు కూడా కష్టపడి పనిచేయండి. ఎప్పటికెప్పుడు ఆధ్యాత్మిక విషయాల గురించి, వాస్తు చిట్కాల గురించి, రాశి ఫలాల గురించి తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని తప్పగా ఫాలో అవుతూనే ఉండండి. ఇంకా మీకు ఏదైనా కూడా పరిహారాలు కావాలి అంటే కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. మన దగ్గర ఉన్న పండితులు, గురువులు, శాస్త్రవేత్తల దగ్గర అడిగి తెలుసుకొని నేను మీకు దానికి సంబంధించిన వాస్తు టిప్స్ కావచ్చు, ఆధ్యాత్మిక విషయాలు కావచ్చు చెప్పడానికే ప్రయత్నిస్తాను. శుభమస్తు.